నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను శివాని. హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫైనల్లీ హైదరాబాద్ హ్యాస్ బికమ్ ది హబ్ ఫర్ హెల్త్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. అండ్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనాలో వచ్చిన కరోనా వ్యాక్సిన్ అని చెప్పొచ్చు. సో అలాంటి హైదరాబాద్లో డయాబెటీస్కి చెక్ పెట్టేందుకు ప్రాణ హెల్త్ క్లినిక్ వాళ్ళు ఒక సరికొత్త ప్రొడక్ట్తో, అదే డయా క్లియర్ ప్రొడక్ట్తో మన ముందుకు వచ్చారు. సో అండ్ దీనికి వీళ్ళు పేటెంట్ రైట్కి కూడా అప్లై చేయడం జరిగింది. సో రైట్ నౌ ఐ డూ హ్యావ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోచ్ రాజ్ విత్ మీ. ఆయనతో మాట్లాడి ఈ ప్రొడక్ట్ గురించి అడిగి తెలుసుకుందాం. సో రోజు రోజుకి డయాబెటిక్ కేసెస్ అండ్ అలాగే ఒబేసిటీ కేసెస్ పెరిగిపోవడం మనం చూస్తున్నాము. అండ్ దీనికి సంబంధించి రకరకాల సప్లిమెంట్స్, ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ అండ్ అలాగే డైట్ ప్లాన్స్ అమల్లోకి వస్తుంది. జనాలకి తెలుస్తుంది వీటి గురించి. కానీ ఇవేవి షుగర్ కంట్రోల్ని తీసుకురావడానికి లేకపోతే ఒబేసిటీ కేసెస్ని తగ్గించడానికి హెల్ప్ఫుల్ అవ్వట్లేదు. సో అసలు జనాలకి వేరే మార్గం లేదంటారా ఇవన్నీ తగ్గించుకోవడానికి? నేను ఐ విల్ ఓపెన్ దిస్ ఇంటర్వ్యూ విత్ ఒక చిన్న స్టేట్మెంట్ మేడం. ఓకే. ఒకటి, లెట్ ఫుడ్ బీ ద మెడిసిన్, లెట్ మెడిసిన్ నాట్ బీ ద ఫుడ్. అంటే ఆహారం మందు అవ్వాలి కానీ మందు ఆహారం అవ్వకూడదు. ఈ జనరేషన్లో ఎవరిని చూసుకున్నా కూడా ఇంట్లో బీపీలు, డయాబెటీస్లు ఇన్ని మందులు వేసుకుంటారు. చాలా ఈజీ థింగ్, 2 సెకండ్లు గోళీ వేసుకుంటే సరిపోతుంది, రోజంతా లేజీగా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ ఏ డాక్టర్ అయినా కూడా దెర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ కండిషన్స్ అండ్ సిమ్టమ్స్ మేనేజ్మెంట్. అంటే మీరు 20 సంవత్సరాలు డయాబెటీస్ మందులు వాడినా కూడా ఏదో ఒక రోజు లెవెల్స్ అయితే ఎక్కువ అవుతాయి అని చెప్తారు. 400, 500 టచ్ అయినా మీ ఇన్సులిన్ డోసేజ్ని పెంచుకుంటుంటే కంట్రోల్లోకి తీసుకొస్తారు. మరి 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు మీరు ఎందుకు తీసుకున్నట్టు మెడికేషన్, రైట్? అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఏ మేజర్ హెల్త్ కండిషన్ తీసుకోండి, కిడ్నీ డయాలసిస్లు లేకపోతే హార్ట్ స్ట్రోక్లు, డయాబెటీస్ ఈజ్ అ వెరీ కామన్ కల్ప్రిట్ మేడం. చాలా హెల్త్ కండిషన్స్ అక్కడ నుంచే మొదలవుతాయి అనమాట. ఇలాంటి చోట డైట్, ఎక్సర్సైజ్ని ఎవరు నమ్ముకోవట్లేదు. మీరు మీ వాచ్మెన్ అడగండి, మీ చుట్టాలను అడగండి, మీ నైబర్స్ని అడగండి, ఫ్రెండ్స్ని అడగండి, ప్రతి ఓడు ఒకటి అడ్వైస్ ఇస్తాడు తప్పితే నాకు తెలీదు అనే మాట వినపడదు. ఎవరు కూడా మాకు ₹1,00,000 ఇచ్చి డైట్ ప్లాన్ తీసుకెళ్లరు. ఎందుకంటే అక్కడ మార్కెట్ లేదు. ఆ మాత్రం ప్రతి మనిషి తింటాడు కాబట్టి తినడమే క్వాలిఫికేషన్ అనుకుంటారు. అది తిను, ఇది తిను అని చెప్పడానికి. మీకు ఇమీడియట్గా రిజల్ట్స్, ఎఫెక్ట్స్ ఏమి కనపడవు. ఒకసారి ఒళ్ళు పాడైపోతే మీకు డయాబెటాలజిస్ట్, రేడియాలజిస్ట్, కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, పల్మనాలజిస్ట్ 100 మంది ఉంటారు ఫిక్స్ చేయడానికి. ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఏంటంటే, మీకు ఏ స్పీసీస్ అయినా, అంటే ఒక లయన్కి వచ్చేసి కీటో డైట్ ఫాలో అవ్వండి అని మీరు చెప్పక్కర్లే. పక్షులు ధాన్యాన్ని వదిలేసి కొత్తగా ఏదో మొదలు పెట్టో తినడం. మనిషి ఒకడికే కూర్చొని అందరూ చెప్పే వాళ్ళే అవుతారు. ఒకరు సిరిధాన్యాలు తినమంటారు, ఒకరు ప్రకృతి ఆశ్రమాల్లో మొలకలు లేకపోతే ఏమైనా 15 రోజులు పెట్టే డైట్లు ఉంటాయి. ఒకళ్ళు ఈ డయాబెటీస్కి ప్యాచెస్ అమ్ముకుంటారు. ఏ టైంలో షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయో దాన్ని బట్టి మెడికేషన్ అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. ఒకళ్ళు ఆసనాలు వేస్తే డయాబెటీస్ తగ్గుతుందంటారు, ఒకళ్ళు ఆకుపసలు తాగండి డయాబెటీస్ తగ్గుతుందంటారు. అందరూ చెప్పే వాళ్ళే కానీ వీళ్ళకి క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదు మేడం. ఇక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి కానీ ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెన్సీ. మీ ఏ ఇన్ఫర్మేషన్ నమ్ముతారు? ప్రతి ఒక్కలా ఇంటర్నెట్లో పడి మాట్లాడేటప్పటికి పేషెంట్కి క్లారిటీ అనేది లేదు, కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది మేడం. అట్లాగా ఇక్కడ ఆసనాలు, వాకింగ్ చేయండి, లేకపోతే ఒకళ్ళు అన్నాలు మానేస్తుంటారు, రోటీలు తినరు, ఒకళ్ళు రాత్రి 10 తర్వాత తినద్దు, ఒకళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. 100 రకాలు ఉంటాయి కానీ ఈ డయాబెటీస్ వాళ్ళ జీవితాల్లో ఎటువంటి మార్పులు రావు మేడం. మీరు చూసుకోండి, బయట మీకు రోజు రోజుకి టన్నులు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో ఉంటుంది కానీ ఒబేసిటీ, ఊబకాయాల రేట్లు పెరిగిపోతుంటాయి, డయాబెటీస్ రేట్లు పెరిగిపోతూనే ఉంది. అంతే కదా మేడం. అలాంటప్పుడు చెప్పేవాడు ఫ్రీగా చెప్తూ చూసేవాడు ఫ్రీగా చూస్తుంటే డబ్బులు ఎవరు కడుతున్నారు? అది వీళ్ళ ఆరోగ్యం అని కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు మేడం. ఓకే. సో ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ ఎవరి పర్సెప్షన్ ఫాలో అవ్వాలనేది. అండ్ అట్ ది సేమ్ టైం ఇంటర్నెట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీనికి, డయాబెటీస్, ఒబేసిటీకి సంబంధించి. కానీ ఇప్పుడు ఈ డాక్టర్స్, ఆయుర్వేదం అండ్ ఈ ఎక్సర్సైజ్, ఇంటర్నెట్లో ఉన్న టిప్స్ ఇవన్నీ పనికిరావంటారా మేడం? ఇక్కడ ప్రాబ్లమ్, ఒకళ్ళు లైక్స్ కోసం చెప్తారు, ఒకళ్ళు వ్యూస్ కోసం చెప్తున్నారు మేడం. ఇక్కడ ఎవరికి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు. మీకు ప్రపంచంలో బంగాళదుంప చిప్స్ అయినా ఫ్రీగా ఇవ్వరు కానీ ఇంటర్నెట్లో కూడా అందరూ ఫ్రీగా టిప్స్ ఇచ్చే వాళ్ళే అయిపోయారు. ఒకటి ప్రేక్షకుడు కూడా అర్థం కాదు ఏంటంటే, వాళ్ళు చెప్పేవాడి క్వాలిఫికేషన్ ఏంటి, అసలు ఏం చదువుకొని చెప్తున్నారు. నేను మార్కెట్ ఎందుకు లేదని అంటే చెప్పడానికి ఏం పోయింది. ఈరోజు మీరు ఉపవాసం ఉండండి, పస్తులు ఉండండి, ఇంత కేకే తినండి, 300 క్యాలరీల కేకే తినండి, లేకపోతే ఒక పూటే అన్నం తినండి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయండి, మనిషికి ఇమీడియట్గా వచ్చే ఇబ్బంది లేదు కాబట్టి వీళ్ళకి ఒక గోల్ ఓరియంటేషన్ కానీ ఏమీ లేదు మేడం. ఒక డైట్ చేసేటప్పుడు అది షుగర్ తగ్గించుకుందాం అనుకున్న ఏదైనా, నేను మీకు ఒక గోల్డెన్ రూల్ చెప్తాను. బీ రిజిడ్ విత్ యువర్ గోల్స్ బట్ టేక్ అ వెరీ ఫ్లెక్సిబుల్ అప్రోచ్. అంటే మీ
గోల్స్ అనేవి చాలా క్లియర్గా ఉండాలి, కానీ అక్కడికి వెళ్ళే మార్గం చాలా ఈజీగా ఉండాలి మేడం. వీళ్ళు ఏం చేస్తారంటే స్ట్రిక్ట్ డైట్ అందరూ చెప్పేవాళ్ళే ఒక వీడియోలో ఇన్ని బాదం పప్పులు తినండి, ఇన్ని గుమ్మడి గింజలు తినండి, కాంటెక్స్ట్లో చెప్పరు. వీళ్ళకి అది సరిపోతుందా, వీళ్ళకి ఇష్టం ఉందా, కొనుక్కునే స్థామతుందా లేకుండా ప్రతి ఒక్కడు అది తినండి ఇది మానేయండి ఇలా చెప్పేది. ఒక వీడియోని లక్షల మంది చూస్తారు మేడం. అన్ఫార్చునేట్లీ 80 కేజీలు ఉంటారు, ఒకళ్ళు 50 కేజీలు ఉంటారు, డిఫర్ ఉంటుంది. ఒకళ్ళు మగ ఉంటారు, ఒకళ్ళు ఆడుంటారు, ఒకళ్ళు రిలీజియస్ సెంటిమెంట్స్, ఒకళ్ళు బ్రాహ్మిన్ కమ్యూనిటీలో నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ముస్లిం కమ్యూనిటీ నుంచి నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు. మీకు వీళ్ళ యాక్టివిటీ లెవెల్స్, ఒకళ్ళు రోజంతా కూలి పని చేస్తారు, ఒకళ్ళు ఖాళీగా ఇంట్లో కూర్చొని పేపర్ చదువుతారు. ఈ కాంటెక్స్ట్ ఏమీ చూడకుండా అది తినండి ఇది మానేయండి అంటే మీరు ఎవరినైనా చూడండి, డైట్ అంటే 10-15 రోజులు చేసే ముచ్చట్లే ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఇది ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్ మేడం. అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరికీ తెలిసింది ఏంటంటే కొత్తగా ఇప్పుడు డయాబెటీస్ ఎందుకు వచ్చింది వీళ్ళకి తెలియదా? ఎక్సర్సైజ్ రోజు చేయాలి, స్ట్రెస్ ఉంచుకోకూడదు, టైమ్లీ తినాలి, న్యూట్రిషియస్గా తినాలి, టైంకి పడుకోవాలి అనేది అందరికీ తెలుసు. ఇక్కడ మళ్ళీ డాక్టర్లు కూర్చొని ఏమండి ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చేసి ఏమండి న్యూట్రిషియస్గా తినండి ఇవి తినండి అని చెప్పేవాడు కదా తప్పితే చేయించేవాడు వీళ్ళకి కావాలి మేడం. అన్ఫార్చునేట్లీ వీళ్ళని ఆటో పైలట్ మోడ్లో పెట్టి చాలా నీట్గా ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్ళి వాళ్ళ గోల్ దగ్గర వదిలిపెట్టడం వేరు. అసలు ఎంత లెవెల్స్ తగ్గుతున్నాయి డయాబెటీస్, ఎప్పటికీ తగ్గుతాయో తెలియకుండా ఏదో ర్యాండమ్గా చేసుకుంటూ వీళ్ళు చెప్పారు కదా వాళ్ళు చెప్పారు కదా అని ఆసనాలు వేసుకుంటూ 15 రోజులు వెళ్ళి ఏదో ప్రకృతి ఆశ్రమాల్లో ఉండి ఏదో తిని బయటకు వచ్చాక ఎన్ని సంవత్సరాలు ఫాలో అవుతారు? ఫాలో అవ్వలేరు. కీటో డైట్ అని ఒకళ్ళు ఫ్యాట్ మాత్రమే తింటున్నారు, ఒకళ్ళు నాన్ వెజ్ తినండి అది చాలా బెటర్ అంటారు, ఒకళ్ళు కార్బోహైడ్రేట్స్ని కంప్లీట్గా మానేస్తున్నారు. ఇక్కడ అంతా తినకపోవడము, తగ్గించి తినడము, ఫ్రీడమ్ రిస్ట్రిక్షన్, చిక్కిపోవడాలు తప్పితే ఈట్ లైక్ ఎన్ అథ్లీట్ అండ్ ట్రైన్ లైక్ ఎన్ అథ్లీట్ అంటే శుభ్రంగా తిని శుభ్రంగా పని చేసుకోండి. ఒకనొక టైంలో తిరగలు తిప్పేవాళ్ళు, నూతిలోంచి నీళ్లు తోడేవాళ్ళు, పొలం పనులు చేసుకునే వాళ్ళు ఎవరు కూర్చొని మీ అమ్మమ్మ గారికి ఇది తినండి ఇంత తినండి అని చెప్పేవాళ్ళు కాదు. ఇదంతా కొత్తగా ఈ మధ్యన వచ్చిన ట్రెండ్ అవుతుంది మేడం. అండ్ అన్ఫార్చునేట్లీ నేను మీకు ప్రూవ్ కూడా చేస్తాను. అంటే వీళ్ళకి ఎంత ఇన్ఫర్మేషన్ క్లారిటీ లేదంటే సింపుల్ థింగ్స్ని కాంప్లికేట్ చేసి పడేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డైట్ ప్లాన్ అని చెప్పాను అనుకోండి, ఇప్పుడు మీకు సింపుల్గా ఒక మనిషి ఎంత తినాలో మీకు ఐడియా ఉందా? అంటే అరౌండ్ 2000 క్యాలరీస్ అనుకుంటా. పోనీ రఫ్లీ 2000 క్యాలరీలు 3000 క్యాలరీలు ఇంత తినండి, 2 రోటీలు తినండి అని చెప్పేవాళ్ళే. కానీ అసలు ఒక మనిషి ఇంత తినాలి మేడం అంటే 2 దోశలు దగ్గర పెడితే ఎంత ఉంటుందో అంతే. అందుకే మీకు బుద్ధిస్టులలో ఇలా అడుగుతారు. అండ్ ఆ యాచకులు పూర్వకాలం నుంచి అడుగుకునే వాళ్ళందరూ ఇలా ఎందుకు పెడతారు అనుకుంటున్నారు? ఒక మనిషికి ఇంత తింటే సరిపోతుంది అనేసి. ఇది నేను చెప్పాను అనుకోండి, ఆ మాత్రం నాకు తెలియదని వీళ్ళు ఫీలింగ్లో ఉంటారు, కానీ వీళ్ళు చేయరు బేసిక్గా. ఓకే, అండ్ ఇట్లా చెప్తే వీళ్ళు కూడా ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ కొనరు. ఇక్కడ దీన్ని నేను ఓవర్ నైట్ సోక్డ్ లెంటిల్స్ మేడ్ ఇన్ టు అ ఫైన్ బ్యాటర్ స్ప్రింకిల్డ్ విత్ స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ గివెన్ విత్ అ ఫైన్ కోకోనట్ చట్నీ అంటే 300 రూపాయలు కొంటారు. దోశ అంటే 30 రూపాయలకి కొంటారు. వీళ్ళకి ఇలా ఫ్యాన్సీ కోటింగ్ చేసి అది తినండి ఇది తినండి ఈ టైంకి ఇవి తినండి సాలడ్లు తినండి అని చెప్తున్నారు తప్పితే అసలు వీళ్ళకి నచ్చుతుందా, ఇచ్చిన ఫుడ్లో సరిపోయిందా సరిపోలేదా, పండగలు వస్తే ఏం తినాలి ఇలా చెప్పేవాళ్ళు ఎంత తినాలో కూడా వీళ్ళకి బేసిక్ ఐడియా ఉండట్లేదు మేడం. ఇందాక మీరు అన్నట్టుగా మనకి ఇంత తింటే సరిపోతుంది అనేసి మీరు ఇందాక అన్నారు. అలాగే ఒక మనిషి రోజుకి ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలి అని అడిగితే ఏమంటారు మీరు? మేడం ఇక్కడ అన్ఫార్చునేట్లీ 3 లీటర్లు తాగండి 4 లీటర్లు తాగండి ఇలా వినడం జరిగింది అంతే. లేకపోతే హీరోయిన్స్ ఎవరో తాగేస్తూ ఉంటారు వాటర్ బాటిల్ పెట్టుకొని. సీక్రెట్ కి ఫ్లాలెస్ స్కిన్ కి సీక్రెట్ ఇదే అనేసి అంటారు హీరోయిన్స్ కూడా. అంతే మేడం. కానీ అసలు ఒక మనిషి 2 ఆధారాలతో వీళ్ళు వాటర్ తాగాలి మేడం. ఒకటి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్కిన్ ఎంత లావు ఉంటే స్కిన్ విల్ ప్రెసిపిటేట్ అంటే చెమట ద్వారా ఫ్లూయిడ్ లాస్ అవుతుంది కాబట్టి లావు ఎంత ఉంటే ఆ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్కిన్ ఆధారంగా. ఒకటి క్లైమేటిక్ కండిషన్స్ అంటే ఎడార్లో ఉన్నట్టు ఎక్కువ దాహం అవుతుంది, సమ్మర్లో ఉన్నట్టు ఎక్కువ దాహం అవుతుంది. యువర్ బాడీ ఈజ్ అ ప్రెటీ స్మార్ట్ మెషిన్. కొన్ని సంవత్సరాల తరబడి ఇక్కడ దాకా వచ్చింది, దానికి తెలియదా ఎంత వాటర్ తాగాలో. దాహం వేస్తే చెప్తుంది కానీ పని కట్టుకొని పొద్దున్నే లేచేసి గ్లాసులు వాటర్లు తాగేసి వాటర్ థెరపీలు ఇంక ఇక్కడ ఈ చెత్తకి అన్లిమిటెడ్ మేడం. సో ఒక క్వాలిఫైడ్ అప్రోచ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి దొరికిన రోజున వీళ్ళ డయాబెటీస్ అనేది రివర్స్ అవుతుంది. అది మేము చేస్తాం ఇక్కడ. చాలా కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు మీరు మాకు. సో ఇదే విధంగా ఇప్పుడు షుగర్ పేషెంట్స్ వాళ్ళ విషయానికి వస్తే షుగర్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి ఇష్టమైన షుగర్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయడం జరుగుతుంది. అండ్ కొందరు ఎట్లా అంటే ఆ షుగర్ని వైట్ పాయిజన్ లాగా కన్సిడర్ కూడా చేస్తారు. సో దీని గురించి మీరేమంటారు? మేడం ఇక్కడ కాంటెక్స్ట్ మ్యాటర్స్. వీళ్ళు అట్టిపళ్ళు కూడా తినట్లేదు, అసలు బేసిక్గా కార్బోహైడ్రేట్స్ వదిలేస్తున్నారు. చాలామంది ఫ్యాట్ అని చెప్పేసి ఉట్టి ఫ్యాట్ తింటూ ఉంటారు రోజంతా కూడా. వీళ్ళు ఎంతసేపు కూడా ఇమ్యూనిటీ
అంటే మీరు దగ్గులు, జ్వరాలు, వైరస్లు కాంబాట్ చేయాలంటే మీరు హాస్పిటల్కి వెళ్ళినా పళ్ళు తీసుకెళ్తారు. వీళ్ళు అట్టిపళ్ళు తినట్లేదు, డేట్స్ తినట్లేదు, ఎందుకంటే ఫ్రూట్లో షుగర్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి షుగర్ వచ్చేస్తామని వీళ్ళు ఫీల్. నేచురల్ షుగర్ తో కూడా షుగర్ వచ్చేస్తుందేమో ఫీల్. అంతే. అంతేగాని నేను మీకు ఈ స్క్రీన్ మీద కొన్ని సైంటిఫిక్ లింక్స్ ప్రజెంట్ చేస్తాను మేడం. డయాబెటీస్ వాళ్ళు చక్కగా అట్టిపళ్ళు తినచ్చు, వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది. ఓకే, మీరు ఏ పండగలు వచ్చినా కూడా అట్టిపండు మీద అగరబత్తి పెట్టి ఫస్ట్ అట్టిపళ్ళు తీసుకెళ్తారు గుడికి వెళ్తే, అట్టిపళ్ళు తినట్లేదు. అండ్ ఖురాన్లో మీకు ఎన్నిసార్లు మీకు డేట్స్, ఖర్జూరాల గురించి మెన్షన్ చేస్తారు. అండ్ యాపిల్స్, మీకు అసలు మానవ జాతి ఆవిర్భవించిందే యాడమ్ అండ్ ఈవ్ స్టోరీ యాపిల్ నుంచి. వీళ్ళు ఫ్రూట్స్ తినడం మానేస్తున్నారు అన్నమాట. వాళ్ళెవరో చెప్పారు, వీళ్ళు ఎవరో చెప్పారు. వీళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది. సరిగ్గా కంటి నిండా నిద్ర, శుభ్రంగా కడుపు నిండా తిండి కూడా తినట్లేదు. ఎందుకు? ఇన్ఫర్మేషన్ లేదు వీళ్ళ దగ్గర. అండ్ షుగర్ పాయిజన్ అంటారు. మీకు ఒక సింపుల్ థింగ్ చెప్తాను. హైపోగ్లైసెమిక్ కండిషన్స్లో కళ్ళు తిరుగుతుంటాయి పేషెంట్స్కి, నీరసం వచ్చేసినప్పుడు మళ్ళీ అదే షుగర్ని, సింపుల్ షుగర్స్, ఆరెంజ్ జ్యూస్ని వాటిని పెడతారు నోట్లో. అంటే షుగర్ లైఫ్ సేవియర్, కానీ పాయిజన్ ఎందుకు అవుతుంది? రేపు మీరు తిరుపతి వెళ్తే లడ్డు ఇస్తారు. కాంటెక్స్ట్ మ్యాటర్స్. అంతేగాని నేను షుగర్ తిను, నేను డైట్లో ఉన్నాను అంటారా? లేకపోతే రేపు ఇంట్లో బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది, ఇవన్నీ యూ షుడ్ బి పార్ట్ ఆఫ్ అ సెలబ్రేషన్, రైట్? సో కేక్ కట్ చేస్తానంటే నాకు డయాబెటీస్ ఉంది, నేను తినట్లేదు, యూఆర్ మిస్సింగ్ ఆన్ వెరీ వాల్యుబుల్ మూమెంట్స్ ఇన్ యువర్ లైఫ్ టైం కదా మేడం. ఎందుకు? ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వీళ్ళకి ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వినేస్తారు. చెప్పే వాళ్ళకి క్లారిటీ లేదు, వినే వాళ్ళకి ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి అదే నిజం అనుకుంటారు. 100 మంది చెప్పేటప్పుడు, ఇప్పుడు నేను రైట్ డైరెక్షన్లో బైక్ వేసుకుని వెళ్తుంటాను మేడం, 100 మంది రాంగ్ డైరెక్షన్ వస్తే నేను అనుకుంటా నేను 1 వేలో వెళ్తున్నాను అనుకుంటా. వీళ్ళు కూడా ఉన్న ఇన్ఫర్మేషన్ 10 మంది ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకొక వీడియో చేయడం, ఆ వీడియో చూసే వాళ్ళు ఇంకొకరు చేయడం తప్పితే ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే పేషెంట్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది. నేను మీకు ఇలాంటివి టన్నులు క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్తాను మేడం. ఒకళ్ళు డీటాక్స్ డైట్ అని విన్నారా? రకరకాల జ్యూసులు తాగేస్తుంటారు, వెజిటేబుల్స్, కొంచెం హెల్దీగా ఉండే డ్రింక్స్ తాగేస్తుంటారు. ఈ డీటాక్స్ వెనకాల అసలు మీ ఒంట్లో టాక్సిన్స్ ఏమున్నాయి? నేమ్ ఒక టాక్సిన్, ఆ డీటాక్స్ అనే పదం కాకుండా ఒక టాక్సిన్ నేమ్ చెప్పండి. పోనీ అసలు వీళ్ళకి ఇంకో విషయం తెలియదు ఏంటంటే స్కిన్ ఈజ్ అ డీటాక్స్ ఆర్గన్. మీకు ఏదంటే చెమట ద్వారా బయటకు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. మీకు యువర్ హార్ట్ ఈజ్ అ డీటాక్స్ ఆర్గన్, మీకు పంప్ చేస్తుంది, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. మీకు లంగ్స్ ఈజ్ అ డీటాక్స్ ఆర్గన్, లింఫాటిక్ సిస్టమ్స్ ఉంటాయి. అంతేకాని ఒక జ్యూస్ కొడితే అది లోపలికి వెళ్ళిపోయి మొత్తం టాక్సిన్స్ బయటికి ఎలా పంపిస్తుంది మేడం? అది తెలియకుండా సప్లిమెంట్ల దగ్గర నుంచి, జ్యూసుల దగ్గర నుంచి అమ్మేస్తుంటారు. పొద్దున కీరా వాటర్ తాగండి, అవి తాగండి, ఇవి తాగండి. అంతెందుకు బరువు, అందరూ ఎంతసేపు తగ్గానా 10 కేజీలు తగ్గానా, 5 కేజీలు తగ్గానా, ప్రకృతి ఆశ్రమాలకు వెళ్ళామా, ఈ డైట్ ఫాలో అయ్యామా తప్పితే అసలు మీరు 10 కేజీలు తగ్గితే తగ్గిందంతా కండ ఎగిరిపోయిందా, ఫ్యాట్ తగ్గిందా, వాటర్ తగ్గిందా, మళ్ళీ వచ్చేస్తుందా అనే క్లారిటీ కూడా లేదు, ఐడియా లేదు. అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలానే ఇంకొకరు వేగన్ డైట్ అని చెప్పేసి డయాబెటీస్ వాళ్ళకి కొత్తగా ట్రెండ్గా వచ్చింది ట్రెండ్. పాలు మానేస్తారు, పెరుగులు మానేస్తారు. మరి శ్రీకృష్ణుడి కాలంలో అంత వెనముద్దలే తిన్నాడు కదా, ఇప్పుడు కొత్తగా ఈ ట్రెండ్ ఎందుకు? కొత్తగా వస్తుంది. అండ్ ఒక 100 కేజీలు బాడీ బిల్డర్ ఉన్నాడు అనుకోండి మేడం, వాడికి మన అవార్డ్స్, రివార్డ్స్, మెడల్స్ ఇస్తాము. 100 కేజీలు ఒబేసిటీ ఉన్నాడు, నేను ఎంతసేపు వెయిట్ తగ్గాలి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండట్లేదు మేడం. ఇలాంటి చోట మేము కంప్లీట్ ఒక ప్రోడక్ట్తో పాటు దీంతో పాటు సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఇస్తాం. అంటే ఇదేదో వేరే ఏదో ఆకుపసర తాగండి, ఇది తీసుకుంటే డయాబెటీస్ తగ్గిపోతుంది అనేది కాదు మేడం. ఇక్కడ మేము 120+ సైంటిఫిక్ లింక్స్ ఆల్రెడీ వెబ్సైట్లో ఉన్నాయి. వీళ్ళకి ప్రింటెడ్ బుక్ పీడిఎఫ్లో కావాలన్నా ముందే ఇచ్చేస్తాము. ఈ ఇంగ్రీడియంట్స్ ఏమో నేను ముందే చెప్తాను మీకు, మీరు పూర్తిగా వెరిఫై చేసుకున్నాక ఇవి సైంటిఫిక్ లింక్స్ అంటే ఏ సంవత్సరంలో ఈ రీసెర్చ్ జరిగింది, ఎవరు చేశారు, దేని ఆధారంగా ఇంగ్రీడియంట్ పనిచేస్తుంది అంటాము. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ డయాబెటీస్ని ఎలా తగ్గిస్తాయో మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత వీఆర్ గివింగ్ దిస్ ప్రోడక్ట్. దిస్ ఇస్ ద మోస్ట్ సైంటిఫికల్లీ ప్రూవెన్ ప్రోడక్ట్ మేడం. అంతెందుకండి, ఇప్పుడు చాలామంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాకింగ్ చేయాలంటారు, డాక్టర్లు కూడా వాకింగ్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ అసలు నా పుస్తకంలో చెప్తారు డయాబెటీస్ వాళ్ళు దే షుడ్ నాట్ డూ యాక్టివిటీస్ దట్ ఆర్ స్ట్రెస్ఫుల్ టు ద ఫీట్. ఎందుకంటే వాళ్ళకి లాస్ ఆఫ్ ఫీట్లో సెన్సేషన్ ఉంటుంది, వాళ్ళకి నర్వ్ డ్యామేజెస్ ఉంటాయి, డయాబెటిక్ న్యూరోపతి ఉంటుంది. సో వాళ్ళకి సెన్సేషన్ తెలియదు, ఫుట్ అల్సర్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిట్గా కనపడడం వేరు, ఫిట్గా ఉండడం వేరండి. వీళ్ళు ఎంతసేపు సన్నగా ఉన్నామా, చిక్కిపోయామా, లేకపోతే ఇట్లానే తింటున్నారు, జీరో సైజు ఇట్లానే ఉంటున్నారు. కానీ ఫిట్గా ఉండడం వేరు, ఫిట్గా కనపడడం వేరండి. ఫిట్నెస్ అంటే రేపు నిజ జీవితంలో మీకు ఉపయోగపడాలి. రేపు పిల్లలతో ఆడుకోవడం ఈజ్ ఫిట్నెస్, ఫర్నిచర్ జరపాల్సి వస్తుంది ఫిట్నెస్, మీ సొంత లగేజ్లు మోసుకోవడము, కార్ ఘాట్ రోడ్లో ఆగిపోతే తొయ్యడం ఈజ్ ఫిట్నెస్, లిఫ్ట్ ఆగిపోతే ఈజ్ ఫిట్నెస్. కానీ ఇలా ఏం వదిలేసి ఎయిమ్లెస్గా కిలోమీటర్లు నడుస్తూ ఉంటారు అండి.
ప్రపంచంలో ఏ మనిషి అయినా చేయగలిగింది ఏదైనా ఉందంటే 2 కాళ్ళు ఉన్నవి, వాకింగ్ మాత్రమే చేస్తారండి వీళ్ళు. ఎందుకంటే అపార్ట్మెంట్ల చుట్టూ తిరుగుతుంటారు గంట తరబడి, మీకు ఆ పార్కులు వెంబడి గంట తిరుగుతూ ఉంటారు. సో ఇక్కడ వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే, మా తాతగారు ఏమి నైకీ షూస్ కట్టుకొని రోజుకు 1 కిలోమీటర్ వాకింగ్కి వెళ్ళేవాళ్ళు కాదండి. వీళ్ళకి అది కూడా తెలియట్లేదు. సైకిల్ కొనుక్కున్నది ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళడానికి సైకిల్ కొనుక్కున్నారు, కానీ అదే పనిగా కూర్చొని ఎక్సర్సైజ్ పేరు మీద తొక్కేస్తూ ఉంటారు అన్నమాట. మీకు ఒక డంబెల్ అనేది చింతకాయలు కొట్టుకోవడానికి వాడరు, డంబెల్ కనిపెట్టిన దగ్గర నుంచి ఎక్సర్సైజ్కే వాడతారు, రైట్? అలానే యోగాసనాలు మేడం. ఒక యోగా అంటే మైండ్ బాడీ సోల్ని దేవుడికి అలైన్ చేసి మెడిటేషన్ చేయడం ఈజ్ యోగా. ఇప్పుడు పవర్ యోగా, ఇంకా రకరకాల ఆసనాలు, ఇంకా రకరకాలు చేస్తారు. హైపర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్యాక్లు, ఇవి నేను కించపరిచేటట్టు మాట్లాడలేదు మేడం. ఫస్ట్ థింగ్, అసలు మీ డయాబెటీస్ మీద అసలు ఫ్లెక్సిబిలిటీ పోనీ పెరుగుతుంది అనుకుంటే, ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది బాడీలో, ఎంత తగ్గింది, ఇది చేశాక ఎంత పెరిగింది, డేటా ఎక్కడుంది? ఈ ఫుడ్ తిన్నాక నా డయాబెటీస్ మీద ఈ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ చూపించింది, నా ఇమ్యూనిటీ ఎంత ఉంది, ఈ తిన్నాక ఎంత పెరిగింది, లేకుండా ఇమ్యూనిటీ అంటే కొనేస్తారు, లేకపోతే బోన్ స్ట్రెంత్ అంతే కొనేస్తారు, పలానా సప్లిమెంట్ తీసుకోండి పొడిగి ఎదుగుతారంటే కొనేస్తారు. ఇక్కడ ఎక్కడ చెప్పేవాళ్ళే అమ్మేసే వాళ్ళే తప్పితే ఇక్కడ వీళ్ళకి ఉపయోగపడవు మేడం. దిస్ ఇస్ అ $multi-billion ఇండస్ట్రీ. ఇక్కడ పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోలు, మ్యాగజైన్లు, పోస్టర్లు, సీడీలు, అన్ని ఆసనాలు, లేకపోతే సప్లిమెంట్లు, ఒకళ్ళు ప్యాచ్లు అమ్మేస్తూ ఉంటారు, ఇట్లా పెట్టుకోండి షుగర్ లెవెల్స్ మానిటర్ చేస్తామని. ప్రకృతి ఆశ్రమాలు, టెంపరీ డైట్లు, అన్నీ 10-15 రోజులు చేసే ముచ్చట్లు, కానీ మీకు తగ్గిన వాళ్ళు కనపడరు మేడం. ఇక్కడ మేము వీళ్ళకి ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఇస్తాము. డైట్, ఎక్సర్సైజ్ అండ్ సప్లిమెంటేషన్తో విల్ గివ్ అ హోలిస్టిక్ అప్రోచ్ మేడం. ఓకే, సో ఇప్పుడు వరకు మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీ ప్రోడక్ట్ విషయానికి వస్తే డయాక్లియర్ అనేది జనాలకి ఎలా హెల్ప్ఫుల్గా ఉంటుంది? నేను చెప్తాను మేడం. యాక్చువల్లీ వీళ్ళు యూట్యూబ్ వీడియోలు చూసిన, మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్లు కొనుక్కున్న, యోగాసనాలు వేసిన, ప్రకృతి ఆశ్రమాలకు వెళ్ళిన, కీటో డైట్ అన్నా, ఏ డైట్ ఫాలో అయినా, వీళ్ళు కొనుక్కునేది దే ఆర్ ట్రైంగ్ టు బై ది ఐడియా ఆఫ్ దే లుకింగ్ కూల్ ఇన్ ఇట్. అంటే డయాబెటీస్ తగ్గుతుంది, దే నాట్ బయింగ్ ఆసనాలు, దే ట్రైంగ్ టు బై ఇది చేస్తే తగ్గే సొల్యూషన్. ఇప్పుడు మీకు వైట్ షర్ట్ నచ్చింది, నాకు గ్రీన్ బ్లేజర్ నచ్చింది, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బై గ్రీనా మీరు వైటా, మీరు ఇది వేసుకుంటే బాగుంటాను కాబట్టి నేను కలర్ కొనుక్కున్నాను. సో ఇక్కడ వాళ్ళకి ఇచ్చే సొల్యూషన్ కూడా వీఆర్ నాట్ గివింగ్ ఎ ప్రోడక్ట్. బేసిక్గా వాళ్ళకి ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఇచ్చి వాళ్ళకి డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ మేడం. అంటే ఇన్సులిన్ రోజు 18, 15, 20 తీసుకునే చోట ఇన్సులిన్ డోసెస్ తగ్గించి మందుల మీదకి తీసుకొచ్చి, మందులు రోజుకి 2 పిల్స్ వేసుకునే చోట 1.5, మేబీ 1, అండ్ దెన్ 0.5 అంటే హాఫ్ పిల్, దెన్ అట్లా బయటకు వచ్చే ప్రోగ్రామ్. ఒక నార్మల్ హెల్దీ హ్యూమన్ బీయింగ్కి ఏ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటాయో అక్కడ దాకా తీసుకొచ్చి మేము ఎలా మేనేజ్ చేసుకోవాలో చెప్తాం మేడం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇవి అన్నిట్లాగా ఏదో డబ్బాలో ఏదో వేసేసి ఇచ్చేసి ఇది తగ్గిస్తుందని చెప్పట్లేదు. ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయో నేను చెప్తాను మీకు, అవి ఎలా పనిచేస్తాయి అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో పెట్టేశాము. ఓకే, ఇందులో మీకు ప్లాంటాగో ఓవేటా హస్క్ ఉంటుందండి, అంటే ఇట్స్ యాక్చువల్లీ అ ఫైబర్. ఓకే, మెగ్నీషియం ఉంటుంది, జింక్ ఉంటుంది, సాపోనిన్స్ ఉంటాయి, ఇట్స్ అ ప్లాంట్ డెరివేటివ్. సో దాని ద్వారా ఏదైనా తీసుకుంటే మెల్లగా 3-4 గంటల పాటు అరుగుతూ వీళ్ళకి సస్టైన్డ్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ఇస్తుంది. సో దాంతో వీళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ స్టేబుల్గా ఉంటాయి మేడం. అండ్ ఇందులో మీకు మెగ్నీషియం ఉంటుంది. చాలా మందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో బై డిఫాల్ట్ మెగ్నీషియం తక్కువ ఉంటుంది. ఓకే, సో మెగ్నీషియం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ఇన్ఫ్లమేషన్ ఉంటే తగ్గుతుంది. అండ్ ఇందులో మీకు క్రోమియం పికోలినేట్ ఉంటుంది మేడం. అది పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని స్పైక్ కాకుండా హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో సాపోనిన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ యాక్చువల్లీ అ ప్లాంట్ డెరివేటివ్. అది మీకు ఇట్స్ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఆల్టర్నేటివ్ మెడికేషన్ ఫర్ డయాబెటీస్. ఆ లెవెల్లో పనిచేస్తుంది. ఇట్ యాక్చువల్లీ ఎఫెక్ట్స్ ఎడిపోకైన్స్ మేడం. అవి ఏంటంటే ప్రోటీన్స్ అనేవి ఫ్యాట్ సెల్స్ నుంచి రిలీజ్ అయ్యాక అది ఇంపాక్ట్ చేస్తుంది. లెప్టిన్, ఎడిపోనెక్టిన్, ఎడిప్సిన్, విస్ఫాటిన్, ఎపిలిన్, ఇది నేను చెప్తున్నాను కదా, ఇది ఈ ఎడిపోకైన్స్ని మాడ్యులేట్ చేస్తూ అట్లాగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఓవర్కమ్ అవుతుంది మేడం. అట్లాగా బాడీస్ రెస్పాన్స్ టు ఇన్సులిన్ అనేది చాలా పెరుగుతుంది అనమాట. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఒకటి బెర్బరిన్ అనేది ఉంటుంది మేడం. అది మీకు సెల్స్కి మీకు సిగ్నల్ ఇస్తుంది, బ్లడ్ గ్లూకోజ్ని మీకు ఎనర్జీ కోసం అబ్జార్బ్ చేసుకోమని. సో ఇవన్నీ మీకు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఏముంటాయంటే ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి, అంటే ప్రేరేపిస్తాయి ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం కోసం. సో ఇట్లాగా ప్రీ డయాబెటీస్ నుంచి బయటపడచ్చు. ఆల్రెడీ డయాబెటీస్ వాళ్ళు ఉంటే 400, 300 ఎలాగ ఉన్నాయనుకోండి, ఈరోజు బ్లడ్ షుగర్ లెవెల్స్ టెస్ట్ చేయించుకొని, ఇదేమి దాచుకునేది కాదు కదా, రేపు మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే మీకు పనికి వస్తుందా లేదని మీకు 1 మంత్లో రిజల్ట్ తెలిసిపోతుంది బ్లడ్ షుగర్ రిపోర్ట్స్లో. అట్లాగా క్రమక్రమంగా మందుల నుంచి బయటకు వచ్చి మేము ఒక ప్లేస్లో వదిలిపెట్టి వెళ్తాము త్రూ ఈ ప్రోడక్ట్. ఇది ఎప్పుడైతే తీసుకుంటారో మేము ఎక్సర్సైజ్ న్యూట్రిషన్ గైడెన్స్ కూడా ఇస్తాము.
అండ్ ఐఎమ్ సర్టిఫైడ్ సీనియర్ సిటిజన్ ఫిట్నెస్ మేడం. అంటే ష్రింకింగ్ స్కిన్, ఏజింగ్ మజిల్స్, ష్రింకింగ్ మజిల్ మాస్ వీళ్ళని ఎలా కోచ్ చేయాలనేది నా సర్టిఫికేషన్ నాకు చెప్తారు. అండ్ ఐఎమ్ సర్టిఫైడ్ మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్ మేడం. అంటే యాంపుటేషన్లు, ఆస్తమాలు, డయాబెటీస్లు ఇలాంటి హెల్త్ కండిషన్స్లో ఎక్సర్సైజ్ పెద్దవాళ్ళని ఎలా చేయించాలనేది నా కోర్ కాంపిటెన్సీ. అండ్ ఇక్కడ మా దగ్గర క్లినికల్ డైటీషియన్స్ ఉంటారు. హెల్త్ కండిషన్స్ తగ్గట్టు ఎట్లా డైట్ ప్లాన్లు ఇవ్వాలి అనేది వీళ్ళకి హెల్ప్ చేస్తాము. అండ్ ఐ కమ్ విత్ అ స్పోర్ట్స్ న్యూట్రిషన్ బ్యాక్గ్రౌండ్. అంటే నేను మ్యారథాన్ పరిగెట్టాలి, చూడడానికి సన్నగా నాజుగ్గా ఉండాలి, కండలు కావాలి, లేకపోతే క్రికెట్ 8 గంటలు ఆడాలి, ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ ఈటింగ్ హ్యాబిట్స్. ఇక్కడ దట్స్ మై కోర్ ఫోర్ట్. ఐఎమ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోచ్ మేడం. ఇక్కడ మీకు ఎక్సర్సైజ్ డైట్లో వరల్డ్ క్లాస్ గైడెన్స్ ఉంటుంది, కానీ అది తినకండి, ఇది తినకండి, అది మానేయండి అని చెప్పేసి రిస్ట్రిక్షన్ ఆఫ్ ఫ్రీడమ్ చేసేసి వీళ్ళని క్వాలిటీ ఆఫ్ లైఫ్ తీసే ప్రోగ్రామ్లు ఇవి కాదు మేడం. డయాబెటిక్ పేషెంట్స్కి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటే మనం వింటూ ఉంటాం అవి. సో ఇలాంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి మేడం. ఇక్కడ ప్రపంచంలో ఎవరు కూడా ఒకళ్ళ గురించి ఇలా తినండి అని నేను చెప్పకూడదు. ఎందుకంటే ఒకళ్ళు కోస్టల్ కంట్రీస్లో ఉంటారు, జపాన్లో ఉన్న వాళ్ళు ఫిష్ ఎక్కువ తింటారు, రైట్? సౌత్ ఇండియన్ సాంబార్లు, ఇడ్లీలు, అన్నాలు, పులిహోరలు, బొబ్బట్లు ఇవే తింటారు. ఇట్ డిఫర్స్. అంతేకాని రిస్ట్రిక్షన్స్ పేరుతో ఫ్రీడమ్ని కట్ చేసేసి అవి తినకండి, ఇవి తినకండి అని షుగర్ ఫ్రీ చాక్లెట్లు అమ్ముకోవడం, సో ఇట్స్ అ క్రాప్ మార్కెట్. ఇక్కడ యూ షుడ్ అండర్స్టాండ్ ఆ లయన్స్ డైట్ ఈజ్ ఎ కంప్లీట్ కేవోస్ టు అవర్ ర్యాబిట్. అంటే మీరు లయన్ డైట్ని తీసుకొచ్చి ర్యాబిట్కి ఇది చెయ్యంటే అది చేయలేదు. అట్లనే మనిషిని కూడా అన్నాలు తినకండి, ఇవి మానేయండి, అవి మానేయండి అంటే రేపు పండగలు వస్తాయి, ఏదో తినాలంటుంది, నోరు కట్టేసుకుంటారా? అండ్ ఇక్కడ మీకు ఒక సింపుల్ థింగ్ చెప్తాను మేడం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా తగ్గించి తినేద్దాము, అవి మానేద్దాము, ఇవి మానేద్దాము అనుకుంటారు. సిగరెట్ తాగే వాళ్ళని చూడండి, మందు కొట్టే వాళ్ళని చూడండి, మానేయాలని వాళ్ళకి తెలియదా? చెప్పడం చాలా ఈజీ, తాగకండి, తినకండి అని చెప్పడం. కానీ నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. నేను మీకు చెక్కిలి గిల్లు పెట్టాను అనుకోండి, మీకు చెక్కిలి గింతలు పుడతాయి, మీరు పెట్టుకోండి, మీకు పుట్టవు. తేడా ఏంటో తెలుసా? నా ఫింగర్స్ మీ బాడీ మీద కదిలినప్పుడు మీ బ్రెయిన్కి తెలియదు నా ఫింగర్ సెన్సేషన్ ఎలా ఉంటుందో మీ బాడీ మీద, కాబట్టి సెన్సేషన్ ఎనేబుల్ అవుతుంది. మీరు చేసుకుంటే మీ బ్రెయిన్కి ఆల్రెడీ తెలుసు చేతులు ఇలా కదులుతాయి, అందుకనే సెన్సేషన్ డిసేబుల్ చేస్తుంది. రేపటి రోజు నేను తక్కువ తినేద్దాం, రాత్రి 2 రోటీలు, మధ్యాహ్నం ఇంత మిల్లెట్స్, బ్రౌన్ రైస్ అనుకుంటే దానికి తెలీదా ముందే? సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు తక్కువ తినేయడంలోనే కాన్సెప్ట్లో ఉన్నారు, కానీ ఈట్ లైక్ ఎన్ అథ్లీట్ అండ్ ట్రైన్ లైక్ ఎన్ అథ్లీట్. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ అనేది పనిష్మెంట్లా తయారవ్వకూడదు, డైట్ అనేది ఒక పనిష్మెంట్లా ఉండకూడదు. ఫుడ్ యూఆర్ నాట్ అ రోబోట్. అంటే మీరు ఎమోషనల్గానే తింటారు, ఏదున్నా కూడా ఇట్స్ అ సెలబ్రేషన్ ఎవ్రీడే అనేది, ఫుడ్డే కదా తినేది. సో అలాంటి చోట మీ బాడీ ఎంత ఎత్తుదూకగలుగుతుంది, ఎంత వేగంగా పరిగెట్టగలుగుతాము, ఎంత నాజుగ్గా బాగుండగలుగుతాము, లేకపోతే ఎనర్జీ ఎంత ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము. సో ఇట్ షుడ్ బీ అ సెలబ్రేషన్ ఆఫ్ యువర్ బాడీస్ ప్రోగ్రెస్, కానీ వీక్గా అయిపోయి చిక్కిపోయి స్కిన్నీ స్పాంజ్ కేక్లా తయారవ్వడం అనేది కాన్సెప్ట్ కాదు మేడం. ఇక్కడ మేము ఒక డైట్ చెప్తున్నాం అంటే మమ్మల్ని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు ఫోన్ చేసి, మీ డైట్ ఎలా ఉంటుందండి అని. నేను అదే చెప్తాను, నేను చెప్పకూడదండి. మీకు టీ కాఫీ అలవాట్లు ఉన్నాయా? లేదా? రోజుకి 3 సార్లే తింటారా? 5 సార్లు తింటారా? అసలు మీకు ఇంట్లో కుకింగ్ చేసే వెసులుబాటు ఎవరైనా ఉన్నారా? లేదా? లేకపోతే నేను చెప్పే ఫుడ్స్ మీకు కొనుక్కునే స్తోమత ఉందా? లేదా? లేకపోతే మీరే క్వశ్చన్స్ చేస్తారనమాట వాళ్ళకి. అంతే మేడం, వాళ్ళ ఫుడ్ ప్రిఫరెన్సెస్. ఎందుకంటే నేను ఫ్యాన్సీ బ్రాకలీ, లెట్యూస్, పొద్దున సాలడ్ తినండి అంటే వీళ్ళకి ఏడ దొరుకుతుంది, ఎంత పెట్టి కొనుక్కుంటారు? ఇదే వీళ్ళకి స్ట్రెస్ అవ్వకూడదు, రైట్? రోజు మొత్తంలో ఇంత ఎక్సర్సైజ్ చేయండి అంటాను. ఆల్రెడీ ఒక్కొక్కరికి బిజీ లైఫ్ స్కెడ్యూల్స్ ఉంటాయి. సో వాటి మధ్యలో ఈ డైట్ ఎక్సర్సైజ్ అని ఇంకొంచెం స్ట్రెస్ యాడ్ అవ్వకూడదు. అండ్ రిలీజియస్ సెంటిమెంట్స్, ఒకళ్ళు నాన్ వెజ్ తింటారు, ఒకళ్ళు తినరు, కొన్ని రోజులు పండగలు వస్తే ఏదో సెలబ్రేషన్స్ ఉంటాయి. సో ప్రతి గైడెన్స్ ఇక్కడ మేము ఏమి ఇస్తామంటే, ఇచ్చిన ఫుడ్ సరిపోయిందా, నీరసం ఉందా, ఇంకొంచెం ఫుడ్ వేయాలా. ఇక్కడ మా ఫుడ్లో అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుందండి. అంటే కడుపు నిండేంత వరకు జనాలు తినొచ్చు, అంతేకాని తక్కువ పెట్టడాలు, మొలకలు తినమండి అలాంటి కాన్సెప్ట్ కాదు మేడం. ఓకే. అండ్ ప్రతి సిచ్యువేషన్ అంటే ఇక్కడ మీరు కొన్ని రోజులు ఊరు వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని రోజులు పండగలు వస్తే ఏదో తినాల్సి వస్తుంది, కొన్ని రోజులు యూనో రోడ్డు మీదకి వెళ్ళినా కూడా ఎవరు క్యారెట్లు తినరు మేడం, రైట్? ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే ఐఎమ్ ఫుడీ అంటారు ఇంగ్లీష్లో. సో ఫుడీ అంటే క్యారెట్లు ఎక్కువగా తినేసి ఎవడు ఫుడీ అని చెప్పుకోడు మేడం. ఇది సైన్ అంటే నీట్ వే ఆఫ్ సేయింగ్ నేను జంక్ ఫుడ్ తింటాను అనేసి. సో ఇక్కడ మనిషి ఎలా ఉంటాడంటే బిర్యానీ వాసన వస్తే తినేస్తారు. మీకు సమ్మర్లో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ సేల్స్ ఎందుకు పెరుగుతాయి, మీకు వింటర్లో బజ్జీల సేల్స్ ఎందుకు పెరుగుతాయి అంటే బయట వాతావరణం బట్టి కూడా తినేస్తూ ఉంటారు మనిషి, ఇన్బిల్ట్. అండ్ మీకు ఆ ర్యాపర్స్ దగ్గర నుంచి, అడ్వర్టైజ్మెంట్స్ దగ్గర నుంచి, కొత్త కొత్త టర్కిష్ ఫుడ్, మీకు రకరకాల అమెరికన్ ఫుడ్, ఇప్పుడు బోల్డ్ కుజిన్ ఉన్నప్పుడు మనిషి అనేవాడు ఏదో తినడం కోసం ఇప్పుడు తింటూనే ఉంటాడు. ఇక్కడ
ఇది తినకండి అది తినకండి అన్న ఇందాక నేను చెప్పిన చెకిల్ గింజల ఎగ్జాంపుల్ ప్రకారం వీటి బ్రెయిన్ అనేది మోటివేట్ చేస్తుంటుంది, ఎట్లా వెళ్ళి చాక్లెట్ కొనుక్కోవాలి, ఎట్లా టైంకి తినాలనేది. ఇక్కడ మేము వీళ్ళ హ్యాబిట్స్లో కోచ్ చేస్తాం. స్లీప్ ఇష్యూస్ ఉంటే స్లీప్ ఇష్యూస్లో కోచ్ చేస్తాం. ఎందుకంటే మేడం ఇది మీకు మేము పేటెంట్స్కి అప్లై చేసాం సైంటిఫిక్గా. రేపటి రోజున ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొనుక్కొని చలికాలంలో వీడు జలుబు వచ్చింది అనుకోండి, వీడంటే ఆటోమేటిక్ పేషెంట్కి జలుబు వచ్చింది అనుకోండి, ఈ ప్రోడక్ట్ తీసుకున్నాక సైడ్ ఎఫెక్ట్ నాకు జలుబు వచ్చింది అనేస్తారు. ఇది సైడ్ ఎఫెక్ట్స్ కింద వెళ్ళిపోతుంది. వాళ్ళు అనుకోవడానికి 100 ఉంటాయి మేడం. పొరపాటు తీసుకున్న కింద పడినా కూడా ప్రోడక్ట్ తీసుకున్న కింద పడ్డానంటారు. అందుకని ఇంత అంబిషియస్గా లాంచ్ చేసింది ఏదో అమ్మేసుకుందామని కాదు మేడం. వీళ్ళకి బాగుంటాయి, ఇంకో 10 మందికి చెప్తారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ మై మామ్. సో బెటర్ వీళ్ళకి ఇది పనికొచ్చే ప్రోగ్రాము, ఎక్సలెంట్ వరల్డ్ క్లాస్ గైడెన్స్ ఉంటుంది మేడం. వర్క్ ఎథిక్ వీళ్ళు పెడితే గైడెన్స్ ఇక్కడ ఇస్తారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ డైటీషియన్ అయినా డైట్ ప్లాన్ ఇస్తారు కానీ వంట ఉండరు, మీరే వండుకోవాలి. ఏ ట్రైనర్ అయినా ఎలా ఎక్సర్సైజ్ చేయాలి చెప్తారు కానీ డంబెల్ మొయ్యరు, మీరే మొయ్యాలి. మీరైనా నేనైనా అంబానీలైనా ఎవరికైనా ఉండేది 24 గంటలు. సో ఇక్కడ యువర్ బాడీ అనేది ఎక్కడైనా మనిషి తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచి కదులుతూ ఉంటాడు, బయటకు వచ్చాక స్పోర్ట్స్ ఆడడం మానేస్తారు కాలేజ్ తర్వాత. సో ఇక్కడ వీళ్ళని మళ్ళీ ఎక్సర్సైజ్ చేయించి డైట్ ఫాలో చేయించి అది వాళ్ళకి నచ్చిన ఫుడ్స్ అన్నీ ఇచ్చి, ఇంకోటి ఏంటంటే స్వీట్లు తినడం మానేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాకింగ్ చేస్తూ మధ్యలో చిన్న స్వీట్ ముక్క తిన్నారనుకోండి మేడం, అది మీకు గ్లైకోజన్ కింద కన్వర్ట్ అవుతుంది కానీ ఇమీడియట్గా వెళ్ళి ఫ్యాట్ అయిపోయి బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పెరుగు. చిన్న ముక్క తినడానికి ఈ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ వీళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇక్కడ మేము డే టు డే కోచింగ్ ఇచ్చుకుంటూ వీళ్ళని ఒక దగ్గర వదిలిపెట్టి వెళ్తాం మేడం. ఓకే, సో మీ మెయిన్ కాన్సెప్ట్ అయితే ఏది తిన్నా ఎంజాయ్ చేయాలి అన్నట్టుగా మీ మెయిన్ కాన్సెప్ట్ ఉంది, రిస్ట్రిక్టెడ్ అవ్వకుండా పేషెంట్స్ వాళ్ళు. ఎస్ మేడం, ఎందుకంటే ఎక్సర్సైజ్ని కూడా నేను చెప్పింది, ఇప్పుడు మీరు ఎంత పెద్ద ఫెరారీ కార్ అయినా కొని గరాజ్లో పెడితే తుప్పట్టిపోతుంది, మీ బాడీని కూడా వాడుకోకపోతే పాడైపోతుంది. ఎంతసేపు వాకింగ్లు వెరీ ఇన్ఫీరియర్ ప్రాక్టీసెస్ చూస్తారు. ఈ గది నుంచి ఆ గదికి ఒక 5,000 స్టెప్లు వేసామా, 6,000 స్టెప్లు వేసామా, 10,000 స్టెప్ వేసామా, అయిపోయింది అంతే. దీంట్లో మళ్ళీ నేను చెప్పినట్టు వాచ్లు అమ్ముకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, క్యాలరీ ట్రాకర్లు అమ్ముకునే వాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు, కిచెన్ వింగ్స్కి వెళ్ళి అమ్మే వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. అంతేగాని పేషెంట్ జీవితాలు అయితే మారదు మేడం. సో ఇక్కడ మేము మారుస్తాం. నౌ ది మెయిన్ క్వశ్చన్ రైజెస్, ఈ ప్రొడక్ట్ ప్రైస్ ఎంత? మీరు ఇస్తున్న ప్రొడక్ట్కి వర్త్ ఇట్ అనిపించేలా ఏమైనా వాల్యూస్ యాడ్ చేస్తున్నారా? షూర్ మ్యామ్, దిస్ విల్ కాస్ట్ యూ ఒక మంత్ సప్లై 30 రోజులకి 2,990 రూపాయలు అవుతుంది మేడం. అండ్ ఇండియా ఈజ్ అ వెరీ ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. వాల్యూమ్లో జనాలు ఇంతమంది ఉంటారు కాబట్టి మీరు ఏ మెడికల్ స్టోర్కి వెళ్ళండి, ఏ కాల్షియం ట్యాబ్లెట్లో, వైటమిన్ డిలో, ఏ సప్లిమెంట్స్ అయినా చూసుకోండి, అన్ని 300, 400, 500, 700, 1,500 రూపాయలు ఉంటాయి. ఇలా 3,000 రూపాయల సప్లిమెంట్ కూడా ఎందుకు చేయట్లేదంటే రిస్క్ ఎక్కువైనప్పుడు పేషెంట్ కొనుక్కోకపోతే వీళ్ళు కూడా ఏంటంటే నగలకి పెడతారు, వడ్డానాలకు పెడతారు, కార్లకు పెడతారు, కానీ వీళ్ళు హెల్త్కి పెట్టుకోవట్లేదు మేడం. అందుకే నేను డైట్ ఎక్సర్సైజ్కి మార్కెట్ ఎందుకు లేదన్నాను, ఎందుకు. సో ఇవన్నీ కలిపి ఇన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పాను నేను, క్రోమియము, మెగ్నీషియము, జింక్ ఇన్ని ఉన్నాయి. దీంతో పాటు డైట్ ఎక్సర్సైజ్ కోచింగ్ ఇనిషియల్గా ఇస్తాం మేడం. ఎందుకంటే ఇది ఫినాన్షియల్లీ వైబుల్ సొల్యూషన్ కాదు. రోజు కూర్చొని మీకు ట్రాక్ చేసి కావాల్సిన చోట్ల డైట్ ప్లాన్ మార్చి మీకు నచ్చినట్టు కోచ్ చేయాలంటే కూడా ఫినాన్షియల్లీ వైబుల్ ఆప్షన్ అవ్వదు. కానీ ఇనిషియల్గా పేషెంట్ సక్సెస్ కోసం ఇవన్నీ ఇచ్చాక ఫర్దర్గా కొనే వాళ్ళతో మేము ఏం చేయాలనేది 1-to-1 మాట్లాడుకుంటాం మేడం. అండ్ దీంతో పాటు డైట్ ఎక్సర్సైజ్ గైడెన్స్ అనేది మేము వరల్డ్ క్లాస్ ఇస్తాం. వరల్డ్ క్లాస్ ఎందుకు అంటున్నామంటే మీకు ప్రతి బ్యాంబూ స్టిక్ కూడా ఫ్లూట్ అవ్వదు మేడం. ఇక్కడ ఇంతమంది డయాబెటీస్ పేషెంట్లో కూడా ఎక్కడైనా మేము ఫ్లూట్ చేసే క్రమంలో మాకు ఒక 10 మంది మారి వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పి వీళ్ళకి కూడా వీ హ్యావ్ క్రియేటెడ్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్. ఎందుకంటే వాళ్ళు మోటివేటెడ్గా ఒక బాగున్న ప్రోడక్ట్ని బాగుంది అంటేనే కదా మేడం తెలుస్తుంది, లేకపోతే ఎన్ని రోజులకి వీళ్ళకి సొల్యూషన్ లేదు తిరుగుతూనే ఉంటారు. సో అందుకని వీ హ్యావ్ క్రియేటెడ్ అ వెరీ నైస్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ మేడం. సో అట్లాగా ఈ ప్రోడక్ట్తో పాటుగా డైట్ ఎక్సర్సైజ్ గైడెన్స్ కూడా మేము ఇస్తాం. అంత లిమిటేషన్ కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర పట్టట్లేదు, వీల్ సాల్వ్ ఇట్. వీళ్ళకి ఒక హ్యాబిట్ కల్చర్ బిల్డ్ చేస్తాం. అండ్ డైట్ ఎందుకు కష్టం అవుతుందంటే ఇంట్లో అందరూ కలిసి వండుకొని ఒకటే ఫుడ్ తింటే కుకింగ్ ఈజీ అవుతుంది, వీళ్ళకి ఫాలో అవ్వడం ఈజీ అవుతుంది. మీరు ఒక్కలే డైట్ ఉండి పిల్లలకి ఇంకోటి ఏదో పెట్టి మ్యాగీలు పెట్టేకాడికి మీకు ఇది స్ట్రెస్ అయిపోతుంది. ఇలా రకరకాల ఛాలెంజెస్ని ప్రతిరోజు ఓవర్కమ్ చేసి వీళ్ళ ఒక పద్ధతి ప్రకారం ఒక దగ్గర వదిలిపెడతాం మేడం. అండ్ Day 1 మాకు బ్లడ్ రిపోర్ట్స్ పంపిస్తే వీళ్ళకి షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయని తెలుస్తుంది. 3 months తర్వాత మళ్ళీ HbA1c టెస్ట్ చేయించుకుంటే ఎంత తగ్గింది ఏంటని తెలుస్తుంది. ఒకవేళ వీళ్ళు కనుక రిజల్ట్ కనపడలేదు అనుకోండి మేడం, వీళ్ళకి వెయిట్ లాస్ అవుతుంది అండ్ దాంతోపాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. అవ్వకపోతే ప్రతి సింగిల్ రూపీ కూడా వీళ్ళకి వెనక్కి ఇచ్చేస్తాం మేడం. వీఆర్ అంత కాన్ఫిడెంట్ అబౌట్ ఈ ప్రోడక్ట్. యా, అంత క్యాష్ బ్యాక్ ఉందన్నమాట. తప్పకుండా మేడం. నేను అసెస్డ్ 3 monthsలో కనుక వీళ్ళకి వెయిట్ లాస్తో పాటు ఒకరు బరువు ఉంటే డయాబెటీస్ అనేది కంట్రోల్లోకి రావట్లేదు మీకు ఎవ్రీ టైమ్ అనుకుంటే కనుక మేము ప్రతి సింగిల్ రూపాయి కూడా వీళ్ళకి వెనక్కి ఇచ్చేస్తాం మేడం. అంటే మీ మెయిన్ కాన్సెప్ట్ అయితే ప్రోడక్ట్ ఎంతసేపు ప్రోడక్ట్ అమ్మడమే కాకుండా దాన్ని మానిటరింగ్ చేసి అండ్ మీరు ఫీడ్బ్యాక్ తీసుకొని క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దట్స్ రియలీ గ్రేట్ న్యూస్ టు
పీపుల్ అన్నమాట. సో ఇప్పుడు మీరు ప్రైస్ చెప్పేశారు, కానీ దీని వాడకం అంటే ఎలా వాడాలి? దీంట్లో మీకు ఒక 7.5 గ్రామ్స్ స్కూప్ వస్తుంది మేడం. ఒక చిన్న స్పూన్ ఇస్తాం దీంతో పాటు. డైలీ థ్రైస్ 3 సార్లు బ్రేక్ఫాస్ట్, లంచ్కి, డిన్నర్కి 15 నిమిషాల ముందు తీసుకోవాలి మేడం. అండ్ ఇట్ విల్ బీ అ నైస్ ఆరెంజ్ ఫ్లేవర్. మీకు క్రీమ్ బిస్కెట్ తిన్న టేస్ట్ ఉంటుంది. స్వీట్ మిస్ అయ్యే వాళ్ళకి చాలా యాడెడ్ షుగర్ లేదు, కానీ న్యాచురల్ స్వీట్నర్తో మేము దీన్ని స్వీట్ చేసాము. సో కాబట్టి స్వీట్ మిస్ అవుతున్న అనే ఫీలింగ్ కూడా ఉండదు. సో డైలీ 3 టైమ్స్ తీసుకోవాలి మేడం. ఓకే. సో ఇప్పుడు ఉన్న మేజర్ డౌట్ ఏంటంటే, ఈ డయాబెటీస్ అనేది తరతరాలుగా వచ్చే లెగసీ అని చెప్పొచ్చు. ఇప్పుడు తాతయ్యకు ఉంటే కొడుకుకి, మళ్ళీ మనవడికి రావడం మనం చూస్తున్నాము. సో ఆ లెగసీని ఈ ప్రొడక్ట్ బ్రేక్ చేయగలుగుతుందా? మేడం, ఐ కెన్ డెఫినెట్లీ వాచ్ ఫర్ ది ఎఫికసీ ఆఫ్ దిస్ ప్రొడక్ట్ మ్యామ్. యూ కెన్ సే ఇది ఒక మ్యాజిక్ అనే చెప్పొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ ఇది సర్వీస్. అంటే మీరు ముందు ఇది వాడాక అనేది హిట్ ఆఫ్ అట్ అనేది వాడాక తెలుస్తుంది. ఐ విల్ మేక్ షూర్ యు ఆర్ వెరీ ప్రౌడ్ అబౌట్ యువర్ డెసిషన్ మేడం. ఒకటి, ఇది 3,000 రూపాయలు, 10 రూపాయలు తక్కువ అంటే ఈ కాలంలో మంచి చీర, సరైన సెల్ ఫోన్ కూడా రావట్లేదు మేడం. వీళ్ళకి దొరికితే జీవితంలో ఒక పరిష్కారం దొరుకుతుంది. పోతే బాగా కష్టపడే డబ్బులు పోయే కాన్సెప్ట్ కూడా లేదు, ఎందుకంటే ప్రతి రూపాయి వెనక్కి ఇస్తున్నాం అంటాం. అండ్ నేను చెప్పినట్టు ఏ హెల్త్ కండిషన్ తీసుకున్నా, నరాలు పాడైపోయినా, లేకపోతే హార్ట్ స్ట్రోక్లు, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్లు, ఏమున్నా డయాబెటీస్ కల్పిరేట్. మీకు మార్కెట్లో స్పేర్ కిడ్నీలు, స్పేర్ గుండెకాయలు దొరకవు మేడం, రైట్? అలాంటి చోట ఇది మీకు మ్యాజిక్ అనే చెప్పొచ్చు. ఐ వాంట్ పీపుల్ టు బీ ఎంకరేజ్ టు ట్రై దిస్ ప్రోడక్ట్ మేడం. ఓకే. సో ఇప్పుడు యంగ్స్టర్స్ కానివచ్చు, లేకపోతే ఇప్పుడు డయాబెటీస్ అనేది మనం యంగ్స్టర్స్లో కూడా చూస్తున్నాము. సో వాళ్ళంటే కొంచెం ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసి మేనేజ్ చేయగలగచ్చు, కానీ పెద్దవాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు ఈ ఎక్సర్సైజ్లు చేయలేరు, డైట్ ఫాలో అవ్వలేరు. వాళ్ళకి ఏమైనా మార్గం ఉందా? మేడం, ఒకటి, ఇందాక మీరు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా జెనెటిక్స్ అన్నా కూడా ఇవేం ఆస్తి కాగితాలు కాదు కదా మేడం. ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ పంచుకుంటూ పోవడానికి మధ్యలో ఎవరో ఒక దే షుడ్ బి అ సూపర్ హీరో హూ కెన్ బ్రేక్ ద చైన్. బ్రేక్ చేయాలి. అది మీరు అవ్వండి. రేపు మీ పిల్లలు కూడా వచ్చేసి మా నాన్నగారు నాకు ఆస్తి కాగితాలు పంచిపెట్టారు, డయాబెటీస్ పంచిపెట్టారు. సో ప్యాథటిక్ సిచ్యువేషన్. మీకు చుట్టుపక్కల ట్రెండ్స్ చూస్తుంటే క్యాన్సర్ రేట్లు పెరుగుతున్నాయి, డయాబెటీస్, హార్ట్ స్ట్రోక్లు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీకు బాగా పెరిగే గ్రోత్ ఉన్న ఇండస్ట్రీలు అంటే హాస్పిటల్స్ గల్లీ గల్లీలో వస్తున్నాయి, మెడికల్ షాపులు గల్లీ గల్లీలో వస్తున్నాయి, ఫుడ్ చైన్లు, ఎందుకంటే బాగా తినేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఇదే పనిలో ఉన్నారు. ఈ మధ్యలో ఏమైనా హెల్ప్ అంటే ఆ ప్లాన్లు వాడండి, ఈ ప్లాన్లు వాడండి తప్పితే ఇక్కడ యాజ్ ఐ సెడ్ ఇది అనేది మీకు హెల్ప్ అవుతుందండి. అని ఇంకోటి చెప్తాను చూడండి, పెద్దవాళ్ళు చేసినా చిన్నవాళ్ళు చేసినా యూఆర్ నాట్ డూయింగ్ ఎ ఫేవర్ టు మీ మేడం. ఇది మీకు మీరు చేసుకునే సహాయం. ఎందుకంటే యు ఆర్ ద రే అండ్ హోప్ ఫర్ యువర్ ఫ్యామిలీ. మీకు మీ ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్, మీ చుట్టుపక్కల మీరు ఉండడం ఎంత ఇంపార్టెంట్ అని దాన్ని బట్టి ఇది మీరు చేసుకోండి. అండ్ పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా ఈజీ, అంటే మనిషి అనేవాడు కష్టపడి యుద్ధాలాడి కొట్లాట్లాడి గెలిచి ఇక్కడ దాకా వచ్చి కష్టాలు పడి, ఒకప్పుడు అగ్రికల్చర్లు చాలా కష్టపడితే కానీ ఫుడ్ వచ్చేది కాదు. ఈ అగ్రికల్చర్ మెథడ్స్ ముందు కూడా వేటాడితేనే ఫుడ్ వచ్చేది, అట్లా చెట్టుకు కనపడేవైనా తెంపుకుంటేనే ఫుడ్ వచ్చేది. ఇప్పుడు మీకు సూపర్ మార్కెట్లో అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. మీకు తేనెటీగలు ఏమైనా పని కట్టుకొని పగబట్టి మీరు తిని పెడతాయా? మీకు అన్లిమిటెడ్ ఎంతమంది తిన్నా తరగని 10 బాటిల్ ఉంటాయి మీకు ఇక్కడ. సో అన్ఫార్చునేట్లీ పెస్టిసైడ్స్ దగ్గర నుంచి దట్స్ ఆల్ బికమ్ అ హ్యూజ్ బిజినెస్ మ్యామ్. సో ఇక్కడ మీరు exercise nutrition is a very fundamental and very basic way to protect yourself madam, as I said. So అట్లాగా తాగడానికి మంచినీళ్ళు ఉండట్లేదు, ఎయిర్ పొల్యూషన్ దగ్గర నుంచి న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజ్ అనేది ఇట్స్ అ ట్రెమెండస్ ఎఫెక్ట్ ఉంటుంది బాడీ మీద. సో అలాంటి చోట పెద్దవాళ్ళు అనేది, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు చెన్నై అటు సైడ్ వెళ్తే ఏనుగులు చిన్న తాడుతో కడతారు చిన్నప్పుడు, అది చిన్న పిల్లలు ఉన్నప్పుడు. అది ఏమనుకుంటుందంటే ఇంత ఉన్నప్పుడు చిన్న తాడు సరిపోతుంది బంధించడానికి అనుకుంటుంది. ఇంకా అది ఎంత పెద్ద అయినా కూడా చిన్న చిన్న గొలుసులు తాళ్ళతోనే కడతారు, తెంచుకోవడానికి ప్రయత్నించదు, ఎందుకంటే వాళ్ళు దాని బ్రెయిన్ కండిషన్ చేసేసారు అట్లాగా. వీళ్ళు కూడా 60 వచ్చిందండి, డయాబెటీస్ వచ్చింది కదా, మీకు ఉందా నాకు ఉందా, లేకపోతే కామన్ అయిపోయింది అనుకుంటారు. 60 ఇయర్స్కి వీళ్ళు వీక్ అండ్ ఫ్రెజైల్ అయిపోతున్నారు. కానీ మనిషి 120 సంవత్సరాలు బతకాలి మేడం. మెడికల్ అడ్వాన్స్మెంట్తో లాగుకుంటూ వస్తున్నారు డాక్టర్లు మెడికేషన్లతో, తప్పితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది. చాలామంది కూడా ఎందుకున్నామని తెలియని పరిస్థితులు నేను మందులు తీసుకుంటూ ఫుడ్ లాగా తీసుకుంటారు మేడం, 3, 4, 5 కూడా తీసుకుంటున్నారు టాబ్లెట్లు. అలాంటి చోట ఐ మేక్ యూ వెరీ ప్రౌడ్. వీళ్ళతో పనిచేసినందుకు గాను నాకు సొల్యూషన్ దొరికింది అనేది దట్స్ అ మోటో మేడం. అట్లాగా వీ విల్ రివర్స్ డయాబెటీస్ అండ్ విల్ మేక్ పీపుల్ వెరీ ప్రౌడ్. ఓకే. సో ఇప్పటివరకు అయితే మీరు ప్రొడక్ట్ గురించి చాలా విషయాలు చెప్పారు, ప్రొడక్ట్ గురించి కూడా చాలా చెప్పారు. కానీ జనాలు పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ ఈ ప్రొడక్ట్ని కొనుగోలు చేయాలంటే ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంటుంది? యూ కెన్ సింప్లీ షాప్ అట్ prana.com,
AANAA.com మేడం. అండ్ అక్కడ నుంచి ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, వీళ్ళకి షిప్ అయిపోతుంది. అండ్ లేకపోతే మా టెలిఫోనిక్ నెంబర్స్ ఉన్నాయి మేడం. ఈవెన్ ఇఫ్ సంబడి గివ్స్ అ షౌట్ ఆన్ దట్ నెంబర్, ఇక్కడ మేము వాళ్ళ అడ్రస్ అది పెడితే క్యాష్ ఆన్ డెలివరీ కూడా షిప్ చేస్తాం మేడం. యాక్చువల్లీ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో వీఆర్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. ఎందుకంటే వాళ్ళు డిలే చేసినా కూడా, ప్రొడక్ట్ లేట్ అయినా కూడా మాకు రెప్యుటేషన్ పోతుందేమో అని ఇక్కడ నుంచి ప్రతి ఆర్డర్ డైరెక్ట్గా వెళ్తే కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మాకు. అండ్ డైరెక్ట్గా వాళ్ళకి అప్రోచ్ అవ్వడానికి ఇట్స్ డైరెక్ట్ యాక్సెస్ కాబట్టి కస్టమర్కి మాకు మధ్యలో బౌండరీస్ అనేవి ఏమి ఉండవు మేడం. వాళ్ళు ఎప్పుడైనా టెక్స్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా కూడా వాళ్ళు మాకు మెసేజ్ ఇచ్చి మేము వాళ్ళకి ఫోన్ చేయొచ్చు. కాంటాక్ట్ ఉండే అంతే మేడం. యా, సో యూ కెన్ ఆర్డర్ ఆన్ వాట్సాప్, మెసేజ్ చేసి అడ్రస్ పెట్టినా పెడతాము. ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫోన్ చేస్తే నెంబర్ డిస్ప్లే దాని మీద కాల్ చేసినా మేము పెడతాము. లేకపోతే వెబ్సైట్ నుంచి కొనుక్కోవచ్చు మేడం. లేదంటే క్లినిక్ వచ్చి కూడా తీసుకోవడం అబ్సల్యూట్లీ. చాలా మంది వస్తారు కూడా మాకు ఇక్కడికి, బోల్డ్ మంది. బట్ ఈ ట్రాఫిక్లో ఇంత దూరం అనేది రావడం, యా. బట్ ఆథెంటిసిటీ ఏమన్నా వాళ్ళకి క్రెడిబిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా ఫిజికల్ లొకేషన్ ఉంది కాబట్టి యూ కెన్ ఆల్వేస్ స్టెప్ ఇన్ అండ్ పిక్ ద ప్రొడక్ట్ మ్యామ్. ఓకే, సో ఫైనల్లీ మీరు డయాబెటీస్ గురించి, ఒబేసిటీ గురించి అండ్ మీ ప్రొడక్ట్ గురించి, డయాక్లియర్ ప్రొడక్ట్ గురించి చాలా మంచి విషయాలు విత్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా, ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఈ జనరేషన్లో అయితే ఒక 10 మందిలో అయితే ఖచ్చితంగా 7గురికి అయితే డయాబెటీస్ ఉంటుంది. సో ఆ డయాబెటీస్కి చెక్ పెట్టేందుకు ప్రాణ హెల్త్ కేర్ వాళ్ళు సరికొత్త ప్రోడక్ట్ కూడా రావడం జరిగింది. ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, జనాలకి ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. అండ్ మెయిన్ అయితే వీళ్ళు పేటెంట్ రైట్కి కూడా అప్లై చేయడం కూడా జరిగింది. అంటే అక్కడే మనం చూసుకోవచ్చు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు వీళ్ళు ప్రొడక్ట్కి. అండ్ మెయిన్ థింగ్, ఉట్టి ప్రొడక్ట్ ఇవ్వడమే కాకుండా వీళ్ళు ఆ ప్రొడక్ట్ యూస్ చేస్తున్న పేషెంట్స్ని మానిటరింగ్ చేయడం కూడా జరుగుతుందంటే ఒక కొత్త ఇన్నోవేషన్తో వచ్చారని చెప్పొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, గ్రాబ్ యువర్ ప్రొడక్ట్స్.